జనవరి నెల సినిమాలన్నీ సంక్రాంతికి ముందు సంక్రాంతి తర్వాతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆ నెలలో డామినేషన్ కూడా దాదాపు అందులో ఒక సినిమాదే ఉంటుంది. ఈ సంవత్సరం జనవరిలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. సంక్రాంతికి ఎప్పుడు సినిమాలు సిద్ధమైనా అంతకు ముందు వారం బాక్స్ ఆఫీస్ డల్ గా కనిపిస్తుంటుంది. అది సహజం కూడా. ఈ జనవరిలో కూడా మొదటి వారం అదే పరిస్థితి ఎదురైంది. రాఘవరెడ్డి, సర్కారు నౌకరి, ప్రేమ కథ లాంటి సినిమాలు వచ్చాయి. వారం రోజుల పాటు ఆడినా చాలు అనుకునే ఉద్దేశంతో వచ్చిన ఈ సినిమాలన్నీ వేటికవే అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా సర్కారు నౌకరి. సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు ఇందులో హీరోగా నటించాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు బ్యాకప్తో వచ్చిన ఈ సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ ఈ సినిమా రాంగ్ టైంలో రిలీజ్ చేయడం మైనస్ అయింది. ఇంకా తర్వాత వారం పాటు బాక్సాఫీస్ మొత్తం డల్లుగా మారిపోయింది. ఎందుకంటే అప్పటికే సంక్రాంతి సినిమాల కోసం ప్రేక్షకుల వెయిటింగ్ తారాస్థాయికి చేరడంతో పాటు టాలీవుడ్లో కొన్ని వివాదాలు కూడా ప్రేక్షకుల దృష్టిని మరచాయి. అలా సుదీర్ఘ నిరీక్షణ మధ్య గుంటూరు కారం, హనుమాన్ సినిమాతో సంక్రాంతి బాక్సాఫీస్ గ్రాండ్గా ఓపెన్ అయింది. పేడ్ ప్రీమియర్స్ నుంచి ఈ రెండు సినిమాలు సందడి చేశాయి. వీటిలో మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలుండేవి. ఆ అంచనాలు తగ్గట్టే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీగా థియేటర్ కేటాయింపు జరిగింది. ఎంతలా అంటే హనుమాన్ సినిమా కోసం అగ్రిమెంట్లు చేసుకున్న థియేటర్లు కూడా గుంటూరు కారం సినిమా వేసేంతలా మేనియా అల్లుకుపోయింది. అలా అతి భారీగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాకు మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఆశించిన స్థాయిలో లేదంటూ స్వయంగా హీరో ఫ్యాన్స్ నుంచే పెదవి వీర్పులు వచ్చాయి. అదే టైంలో హనుమాన్ సినిమా అద్భుతంగా ఉందనే టాక్ కూడా బయటకు వచ్చింది. ఇలా ఒక పెద్ద సినిమాకు నెగిటివ్ టాక్ రావడం, చిన్న సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఒకేసారి జరిగిపోయాయి. అయినప్పటికీ భారీ రిలీజ్, స్టార్ పవర్ కారణంగా సినిమా బాగాలేదంటూనే జనం మహేష్ బాబు సినిమాను చూశారు. అలా సంక్రాంతి బరిలో గుంటూరు కారం సినిమా థియేటర్లో వసూలు వర్షం కురిపించింది. వసూలుని కొలమానంగా తీసుకుంటే గుంటూరు కారం సినిమా సూపర్ హిట్ అయింది. ప్రేక్షకుల అభిప్రాయం లెక్కలో తీసుకుంటే మాత్రం ఇలాంటి కంటెంట్తో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావడం ఏంటనే బాధ అందరిలో ఉంది. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ సినిమాలో ఉండాల్సిన కంటెంట్ కాదు ఇది. దీనికి తోడు ఫ్యామిలీ సినిమాను పక్కా మాస్ సినిమాగా ప్రొజెక్ట్ చేయడం కూడా పెద్ద మైనస్ గా మారిపోయింది ఈ సినిమాకి. అదే టైంలో హనుమాన్ సినిమాపై ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కూడా లేదు. తక్కువ అంచనాతో సినిమా చూసిన జనం హనుమాన్లో కొన్ని ఎపిసోడ్కు ఫ్లాట్ అయిపోయారు. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా విషయంలో బ్లాక్ బస్టర్ అనే పదం కూడా చాలా చిన్నదైపోయింది. సంక్రాంతి సినిమాల చరిత్ర తీస్తే పెట్టిన బడ్జెట్కు వచ్చిన వసూలుకు లెక్కలేసుకుని చూసుకుంటే హనుమాన్ సినిమాది అత్యంత భారీ విజయం చెప్పాలి. కానీ విని ఎరగని ప్రపంచం ఇది. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా కంటే ఎక్కువ స్క్రీన్స్ లో సక్సెస్ఫుల్ గా నడుస్తున్న సినిమా హనుమాన్. గుంటూరు కారం, హనుమాన్ సినిమా వచ్చిన 24 గంటలకే సైంధవ్ సినిమా రిలీజ్ అయింది. వెంకటేష్ కెరీర్లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా తెరకెక్కిన సైంధవ్ సినిమా అన్ని ఏరియాస్ నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ నుంచి అతని ఫ్యాన్స్ ఆశించిన కంటెంట్ సైంధవ్ సినిమా లేకపోవడం ఒక ఎత్తైతే మితిమీరిన హింస ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం చేసింది. వెంకటేష్ బలమే కుటుంబ ప్రేక్షకులు. వాళ్ళు ఈ సినిమాకు దూరం అవ్వడం సైంధవ్ సినిమాకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇక సంక్రాంతి సినిమాల వరుసలో చివరిలో వచ్చిన మూవీ నా సామిరంగా. కేవలం సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని రికార్డు టైంలో ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశారు. నిజమే, ఇది సంక్రాంతి సినిమానే. కాకపోతే సంక్రాంతి విజేత మాత్రం కాదు. రొటీన్ సీన్లు, డైలాగ్స్ ఈ సినిమాను చంపేశాయి. కీరవాణి అందించిన పాటలు క్లిక్ అవ్వడం మరో మైనస్. అయితే ఖచ్చితమైన బడ్జెట్తో సినిమాను తీసి పకడ్బందీగా రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. సంక్రాంతికి కాకుండా మరో టైంలో వచ్చుంటే ఈ సినిమా ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. సంక్రాంతికి షెడ్యూల్ అయి భారీ పోటీ మధ్య వాయిదా పడిన కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా రిపబ్లిక్ డేకు రిలీజ్ అయింది. మంచి వీకెండ్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ క్యాచ్ చేసుకోలేకపోయింది. ధనుష్ నటించిన ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది. ఈ సినిమాతో పాటు అనుష్క నటించిన 105 సినిమా కూడా ఫ్లాప్ అయింది. మరో 3 సినిమాలతో కూడా ఇదే దారి. ఓవరాల్ గా జనవరి నెలలో హనుమాన్ సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్ సినిమా అనిపించుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.